మహాప్రసాదం కోట్లల్లో లక్షల్లో పలికిన గణపతి లడ్డు హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ లడ్డు వేలంపాటలు జోరుగా సాగాయి. సిటీలో ఎంతో ఫేమస్ అయిన బాలాపూర్ మహాగణపతి లడ్డు ఈసారి రికార్డు స్థాయిలో 30 లక్షలకు పలికింది. అటు రాజేంద్రనగర్లో ఓ విల్లాలో ఏకంగా 1,26,00,000 పెట్టి దక్కించుకున్నారు భక్తులు. వినాయక చవితి వేడుకలకు భాగ్యనగరం కేరాఫ్. ముంబై తర్వాత ఆ స్థాయిలో సిటీలో వేడుకలు జరుగుతాయి. ఇక వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జరిగే లడ్డూ వేలం పాటకు అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. గణనాథుల చేతుల్లో ఉండే లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో కోట్లు లక్షలు పెట్టి దక్కించుకుంటారు భక్తులు. సిటీలో లడ్డూ వేలం పాట అనగానే గుర్తుకొచ్చేది బాలాపూర్ గణనాథుడి లడ్డు. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూ ప్రసాదం రికార్డు స్థాయి ధర పలికింది. గతేడాది నిర్వహించిన వేలంలో 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకోగా ఈసారి 30 లక్షల ₹1,000 బాలాపూర్కే చెందిన బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి చేజిక్కించుకున్నాడు. గతంలో 4 సార్లు లడ్డూ కోసం పోటీ పడ్డా దక్కలేదన్నారు కొలన్ శంకర్ రెడ్డి. ఇప్పుడు దేవుడి దయతో లడ్డూను సొంతం చేసుకున్నానని చెప్పారు. లడ్డూ ప్రసాదాన్ని ప్రధానమంత్రి మోదీకి అందజేస్తానని వివరించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి లడ్డూను మోదీకి ఇస్తానని చెప్పారు. ఒక హిందువుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ఖ్యాతి గౌరవం ప్రపంచ దేశాలకు తెలవాలని చెప్పి మేము మొదటి నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క లడ్డు మా బంధుమిత్రులకు మా గ్రామస్తులకు ప్రసాదం తీసుకుని ఇస్తాను. ఇంకా అదనంగా కొన్ని లడ్డూలు తెచ్చి ప్రసాదం పంచుతాయి. ఇది కలిపి అపాయింట్మెంట్ తీసుకోమని అడిగినా వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా భద్రంగా పెట్టి నేను తప్పకుండా మోడీ గారికి బహుకరిస్తాను. మంగళవారం ఉదయం 6 గంటలకు బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఊర్లో ఊరేగింపు నిర్వహించారు. 10 గంటలకు వేలం నిర్వహించే బొడ్రాయి దగ్గరికి తీసుకొచ్చారు. గణేష్ ఉత్సవ సమితి ₹1,116తో వేలం ప్రారంభించింది. చివరికి లడ్డూ ధర 30 లక్షల ₹1,000 ముగిసింది. 29,97,000 దశరథ్ గౌడ్ పాట పాడగా వెంటనే 30 లక్షల ₹1,000 కొలన్ శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నాడు. వేలంపాటకు సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలంపాట కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ చిగురింత పారిజాత, మాజీ జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి పాల్గొన్నారు. బాలాపూర్ వినాయకుడికి 44 ఏళ్ల చరిత్ర ఉంది. లడ్డూ వేలం మాత్రం 1994 నుంచి మొదలైంది. మొదటిసారి లడ్డూను బాలాపూర్కు చెందిన కొలను మోహన్ రెడ్డి ₹450 దక్కించుకున్నారు. 2023లో తుర్కయంజల్కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు లడ్డూను చేజిక్కించుకున్నారు. కొలన్ శంకర్ రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్లే 10 సార్లు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది వరకు లడ్డూను సొంతం చేసుకున్న వాళ్ళు స్థానికులైతే డబ్బులను మరుసటి ఏడాది చెల్లించే వెసులుబాటు ఉండేది. కానీ ఈసారి నుంచి ఎవరెవరు వేలంలో పాల్గొంటున్నారో వారితో ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయించుకోవాలన్న కొత్త రూల్ పెట్టారు. అందులో భాగంగా 4 నుంచి 30 లక్షల చొప్పున డిపాజిట్ చేయించుకున్నారు. బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 21 కిలోమీటర్ల వరకు శోభాయాత్ర కొనసాగింది. 9 గంటల పాటు ప్రయాణించిన బాలాపూర్ వినాయకుడు సాయంత్రం 4:13 ట్యాంకు బండ పైన ఉన్న 12వ నంబర్ క్రేన్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు. 7:30 నుంచి 10:30 దాకా ఊరంతా ఊరేగించారు. 10:35 లడ్డూ వేలం ప్రారంభించి 10:42 ముగించారు. 11:27 అక్కడి నుంచి మొదలైన శోభాయాత్ర హనుమాన్ టెంపుల్, గణేష్ చౌక్, డైమండ్ హోటల్, మైసమ్మ కట్ట, చాంద్రయాన గుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్ మీదుగా సెక్రటేరియట్ కు చేరుకుంది. ట్యాంక్ పై ఉన్న 12వ క్రేన్ వద్ద 4:13 నిమజ్జనం పూర్తయింది. ఇక మరోవైపు రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంలో లడ్డూ రికార్డు ధర పలికింది. సోమవారం రాత్రి నిర్వహించిన వేలంలో 1,87,00,000కు దియా చారిటబుల్ ట్రస్ట్ లడ్డూను కైవసం చేసుకుంది. గతేడాది 1,26,00,000 పలికింది. ఈసారి ఏకంగా 59 లక్షలు పెరిగింది. 4 గ్రూపుల్లో 25 మంది చొప్పున విల్లాకు చెందిన 100 మంది వేలంలో పాల్గొన్నారు. ఇందులో ఒక గ్రూపు లడ్డూను కైవసం చేసుకుంది. వేలంతో వచ్చిన డబ్బులను దియా చారిటబుల్ ట్రస్టుతో సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆర్గనైజర్లు తెలిపారు.